నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజన్ 2047 పై చంద్రబాబు ప్రెజెంటేషన్. $2.4 ట్రిలియన్ లక్ష్యమన్న ఏపీ సీఎం. ఏసీబీ కేసు పెట్టింది, ఈడీ విచారించింది. ఎన్నిసార్లు పిలిచినా వస్తానన్న కేటీఆర్. తెలంగాణలో హామీలు అమలు చేశాం. ఢిల్లీకి 2 గ్యారంటీలు ఇచ్చిన సీఎం రేవంత్. ఇస్రోలో 3వ లాంచ్ ప్యాడ్ కి కేంద్రం ఆమోదం. వేతన సవరణపై నిర్ణయం తీసుకున్న కేబినెట్. ఇస్రోలో 3వ లాంచ్ ప్యాడ్ కి కేంద్రం ఆమోదం. వేతన సవరణపై నిర్ణయం తీసుకున్న కేబినెట్. ముంబైని షేక్ చేసిన సైఫ్ పై హత్యాయత్నం. నిందితుడి కోసం హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటన. ఎవరి బెదిరింపులు లేవన్న నాథన్ అండర్సన్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో మరోసారి తుపాకీ గర్జించింది. పచ్చని అడవి తల్లి రక్తసిక్తమైంది. ఎన్కౌంటర్లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య జరిగిన కాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది నక్సల్స్ గాయపడ్డారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్లో సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల బెటాలియన్ సైనికులు పాల్గొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం జీవనాడి. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారు అన్నారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ $. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డి 78 లక్షలు అవుతుంది. ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. $1.69 ట్రిలియన్ వస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారు. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఈ విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
విచారణ సంస్థలను గౌరవించి ఈడీ విచారణకు హాజరయ్యానని కేటీఆర్ తెలిపారు. ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపుపై వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏసీబీ, ఈడీ 2 సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు వేసిందన్న కేటీఆర్ ఎన్నిసార్లు రమ్మని పిలిచినా వస్తానన్నారు. విచారణకి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, సీఎంపై ఏసీబీ కేసు ఉన్నందునే తనపై కేసు బనాయిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇద్దరిపై ఏసీబీ కేసు ఉందని, లైవ్ డిటెక్టర్ పరీక్ష జరిపించుకుందామన్నారు. దొంగ ఎవరో, నిజాయితీగా ఉన్నది ఎవరో అప్పుడే తెలుస్తుంది అన్నారు. 2 సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి. ఒక పని చేద్దాం, నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ వేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. తెలంగాణ ప్రజల డబ్బుతో తన మిత్రులను కేటీఆర్ కాపాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావని నీ గురించి అందరికీ తెలుసని అన్నారు. కేటీఆర్ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది అన్నారు. తెలంగాణలో తామే ఎప్పటికీ అధికారంలో ఉంటామని, ఒక నియంతలా వ్యవహరించారని ఆక్షేపించారు. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఏం జరిగిందో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ గారు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ కానీ రాష్ట్ర ప్రజలను ఈరోజు మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మీరైనా మేమైనా, అటు మీరైనా బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ మన ప్రజలు మనం నమ్మి మిమ్మల్ని 10 ఏళ్లు, ఇప్పుడు మమ్మల్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు ఈ రేస్ విషయంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం జరిగిందని. నేను 2 నిమిషాలల్లో వాస్తవాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైన పత్తి బస్తాలు పరిశీలించారు. అగ్ని ప్రమాద ఘటనలో పత్తి బస్తాలు దగ్ధం అవడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదం పట్ల అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ యాక్సిడెంట్లో పత్తి బేళ్లు ఇదవుతున్నాయని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము. దానికి తగ్గట్టుగా ఫైర్ ఇంజన్లు వచ్చి 10 నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది, రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి, ఎవరు చూస్తున్నారు, చూస్తూ ఉంటే ఏం జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఎట్లా జరిగింది, ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు, వ్యాపారస్తులు నష్టపోవచ్చు. దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలప్పుడు చెప్పాను, ఈ మార్కెట్ని ఒక ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను.
దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని 100 కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం. అతి త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన జరుగుద్ది. కలెక్టర్ గారికి, పోలీస్కి, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే మార్కెట్ చుట్టూ ఉన్నటువంటి రహదారులు విశాలంగా ఉండాలి. రేపు ఎన్ని లక్షల బస్తాలు మిర్చి వచ్చినా, ఎన్ని లక్షల పత్తి బేడ్లు వచ్చినా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఈ ఖమ్మం మార్కెట్ సజావుగా, హైజీనిక్గా మన మార్కెట్ను చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్ల యొక్క అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేసింది. మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ప్రస్తావించింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. 55,000 ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు. तेलंगाना राज्य में बहुत बड़ा मुद्दा किसानों का कर्जा। 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए हम कर्जा माफी किए। आज़ादी के बाद कोई राज्य सरकार ने इतने बड़ा किसानों को कर्जा माफी नहीं किए। जहां पर बड़े बड़े राज्य उत्तर प्रदेश, गुजरात, महाराष्ट्र जैसा बड़ा बड़ा राज्य जहां पर भारतीय जनता पार्टी के सरकार है, वहां पर भी कर्जा माफी नहीं किए। हम लोग तेलंगाना राज्य में 1 साल के अंदर जो चुनाव के समय पर 2 लाख रुपए तक कर्जा माफी करने के लिए वादा किया था, हम लोग पहले ही साल 21,000 करोड़ रुपए किसानों को कर्जा माफी किए, हमारे बात निभाए। కాంగ్రెస్ హామీలే ఆ పార్టీ ఓటమికి టికెట్ అని ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో హామీల పేరుతో ద్రోహం చేశారని ఆరోపించారు. అందుకే హర్యానా, మహారాష్ట్రలో ఓడిపోయింది అన్నారు. తెలంగాణ సీఎం ఢిల్లీలో చేసిన ఘనమైన వాగ్దానాలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే విఫలమవుతాయి అన్నారు. విద్యా భరోసా కార్డ్, రైతు భరోసా, మహిళలకు 2,500, వృద్ధులకు 4,000 పింఛన్, ఇంటి స్థలాలు, ఎంఎస్పీ, అంతర్జాతీయ స్థాయి పాఠశాల హామీలు అన్నీ ఉత్త మాటలే అన్నారు. కాంగ్రెస్ బూటకపు హామీలను ఢిల్లీ ప్రజలు విశ్వసించరు అన్నారు బండి సంజయ్. అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీ ప్రజలను సైతం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 400 రోజులైనా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించలేదని, అందుకే రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది అన్నారు ప్రశాంత్ రెడ్డి. తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు ఎట్లనైతే అమలు చేస్తున్నామో అట్లా ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇవాళ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఇదే మాట పాపం మహారాష్ట్రలో చెప్పిండు. అక్కడ బోర్ల బొక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఈయన తెలంగాణలో చెప్పిండు, ఏమీ చేయలేదు. మళ్ళీ ఇవాళ మహారాష్ట్రలో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమీ చేయరని. ఏమీ ఎగ్గొట్టినోడు అంటే అన్ని ఎగ్గొట్టినోడు ఈ మాట చెప్తే అక్కడ మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టారు. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్ని ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే
అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. ఏలూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాకు మంజూరైన అభివృద్ధి నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లాలో గుంతల మరమ్మత్తు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి అన్నారు. మార్చి నెలాఖరులోగా నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నందున టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. మార్చి 15వ తారీఖు కల్లా వివిధ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి కోసం ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన ప్రోత్సాహం, సబ్సిడీస్ కానివ్వండి, జిల్లా స్థాయిలో మేము ఏ విధంగా ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తారో వాళ్ళకి దగ్గర ఉండి సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి కోసం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నోడల్ ఆఫీసర్ని దానికి అపాయింట్ చేసి తప్పకుండా మేము వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. తద్వారా ఏలూరు జిల్లాని టాప్ 3లో మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. దీంతోపాటు కొల్లేరు లేక్ గురించి అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన పర్యావరణం దృష్టిలో పెట్టుకుని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, స్థానికంగా ఉన్న ఇబ్బందులు, వీటి గురించి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతోటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా బేస్ చేసుకుని లిడార్ సర్వే పూర్తి అవ్వాలి. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురిని సమాయుత్తం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారికి ఆ విధమైన బాధ్యత అప్పచెప్పాం. బుడమేరు వాగు వరద బాధితులకు నష్టపరిహారం విషయంలో గుంటూరు కమిషనర్ అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే రిటైర్ అయిన తర్వాత కూడా చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. అధికార పార్టీ అండగా ఉందని చట్ట వ్యతిరేక పనులు చేస్తే తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అన్నారు. సమావేశం నుంచి అధికార విపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేయడం చూశాం, కానీ ప్రభుత్వ అధికారులు వాకౌట్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు అంబటి రాంబాబు. మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24,00,000 రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెండో అంశం, ఆయన అనుకుంటున్నాడేమో 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు, మీరు చేసే అక్రమాలు, అవినీతులు నోట్ అవుతున్నాయి. మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై కొందరి మంత్రి కన్ను పడిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. వెలమల భూ వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది అన్నారు. 429 ఎకరాల్లో చివరికి 85 ఎకరాలు మాత్రమే మిగిలింది అన్నారు. కబ్జాకి రాష్ట్ర మంత్రి సహకరిస్తున్నారని విమర్శించారు. అరబిందో, అపర్ణ సంస్థల పేర్లను పహానీలో రాసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. రేపు వెలమల గ్రామానికి వెళ్తున్నామని, మరో లగచల్లగా మార్చవద్దు అన్నారు రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లాకి, రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది. ఈ భూములలోంచి 170 ఎకరాల వరకు పరిశ్రమల పేరిట ప్రభుత్వ స్థలం కింద అర్రాజు చేసి పారిశ్రామీకరణ కోసం ఇచ్చారు. ఇక మిగిలింది ఎంత? 429లో దాదాపు ఈ 150 పోను మిగిలింది ఎంత అట్లే ఉంది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం లోపల రెవెన్యూ అధికారులకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. 2009లో మొదలైనటువంటి ఈ ఫైలు కంటిన్యూ అవుతూ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు పంచాయతీ అంతా బిలా దాఖలా భూమి 85 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ. ఎవరు దున్నుతుర్రు అచ్చంగా ఈ భూమి? అటు కొండకలలో ఎలగొట్టిర్రు, ఇటు ఎలిమెలలో ఎలగొట్టిర్రు. నడిమిట్ల మిగిలింది ఒక గిరిజన బిడ్డలు, నోరు లేని అమాయకులు ఆ 85 ఎకరాలని దున్నుకుంటారు. వీళ్ళు రిపీటెడ్గా ఏం తెలియకుండా నాసంటోళ్ళను, తెలిసిన వాళ్ళను, వకీళ్ళని పట్టుకొని లొల్లి చేసుకుంటూ వస్తారు. లాస్ట్కి ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే 2023లో
టీఆర్ఎస్ వాళ్ళు అంతా రాసుకుంటే కాగితాలు తెచ్చిర్రు. మా తెలుగుల కలెక్టర్లు ఉంటారు, మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది. ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసింది. ఎట్లా ఈ భూమిని ఆ పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంటుగానే ఒక ప్రొసీడింగ్ తయారు చేసింది. టీఆర్ఎస్లో ఆ సారే ఉన్నాడు సీసీఎల్ఏ, కాంగ్రెస్లో కూడా అదే సార్ ఉన్నాడు. వాళ్ళు పోయి వీళ్ళతో కూడా సూట్ కేసులు అటెండ్ ఇచ్చిండో, ఇటు కూడా అన్నీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు అదే సార్ సీసీఎల్ఏలా. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 19న ఏపీకి రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రానికి షా రానున్నారు. కేంద్ర మంత్రి వస్తుండటంతో 2 రోజులు ముందుగానే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్లు ప్రారంభించనున్నారు. షా పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. ఇస్రోలో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగగా మంత్రివర్గ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 3,985 కోట్ల వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రోదస్లోకి మానవుణ్ణి పంపే ప్రాజెక్టుకు సైతం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ సింగపూర్ల మధ్య పునరుత్పాదక ఇంధన కారిడార్ ఏర్పాటుకు అవకాశం ఉందని సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. భారత్ సింగపూర్ రెండింటికి సుస్థిర ప్రధాన ప్రాధాన్యత అని చెప్పారు. సింగపూర్ స్వాతంత్ర్యాన్ని 1965లో గుర్తించిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు. దాన్ని తాము ఎన్నటికీ మర్చిపోము అన్నారు. నాటి నుంచి ఇరు దేశాల మధ్య బంధం పెరుగుతూ వచ్చింది అన్నారు షణ్ముగరత్నం. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నంతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల ప్రాంతంలో సైఫ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సైఫ్ కుమారుడి రూంలోకి వెళ్లిన ఆగంతకులను గమనించిన పని మనుషులు గట్టిగా అరవడంతో దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశాడు సైఫ్ అలీ ఖాన్. దీంతో తమ వెంట తెచ్చుకున్న కత్తులతో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసి గాయపరిచారు. వెంటనే అతన్ని ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వెన్నెముకతో పాటు మెడ, ఎడమ చేతిపై గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. వెన్నెముకలో 2.5 ఇంచుల మేర కత్తి ఉండిపోయిందని దానిని సర్జరీ చేసి తొలగించామన్నారు. మెడకు ప్లాస్టిక్ సర్జరీ చేశామన్నారు. సర్జరీ అనంతరం ఐసీయూకి తరలించి అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. కోలుకున్న వెంటనే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. Mr. Saif Ali Khan was admitted in the morning at 2 a.m. at Leelavati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. अभी कल रात में एक्टर सैफ अली खान इनके साथ जो इंसिडेंट हुआ है उसमें 10 अलग इन्वेस्टिगेशन टीम्स काम कर रही हैं. ये इसमें एक एक्यूज एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है. फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है. अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है. एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे. एक एक्यूज आइडेंटिफाई हो चुका है,
उसने स्टेयरकेस का यूज किया था, ये पता चला है। क्योंकि उसको अरेस्ट करने के लिए टीम फील्ड पर है। 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रही है। బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. సైఫ్ అలీ ఖాన్ వంటి సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహాయుతి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. ముంబైలో సెలబ్రిటీలపై వరుస దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. आज सवेरे सवेरे जो सैफ अली खान जी के बारे में खबर आई बहुत ही शॉकिंग है, पर सरप्राइजिंग नहीं है। सरप्राइजिंग इसलिए नहीं है क्योंकि लगातार हम देख रहे हैं किस तरीके से सेलिब्रिटीज पे अटैक हो रहे हैं, चाहे वो सलमान खान जी हो, चाहे वो बाबा सिद्दीकी जी का मर्डर हो, और अब सैफ अली खान जी को लेकर ये कहा जा रहा है कि चोर ने घुसने की कोशिश की, वहां पे उनको स्टैब किया और वो अभी लीलावती में उनकी सर्जरी जारी है। मैं आपको याद दिला देना चाहूं, जब लॉरेंस बिश्नोई ने उनके घर के पास सलमान खान के घर के बाहर शूट किया था, उसकी जिम्मेदारी लेते हुए अब तक लॉरेंस बिश्नोई से कोई इन्वेस्टिगेशन नहीं हो पाया है क्योंकि गुजरात पुलिस ने डिनाई कर दिया मुंबई पुलिस को कोई इन्वेस्टिगेशन करने से। उसी के श्रृंखला में फिर बाबा सिद्दीकी जी की दिन दहाड़े हत्या कर दी जाती है, फिर से लॉरेंस बिश्नोई उसकी जिम्मेदारी लेता है और जब चार्जशीट होती है खुद సరిహద్దులను బీజేపీ కాపాడలేకపోతుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆక్షేపించారు. సరిహద్దుతో పాటు ప్రజలకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైంది అన్నారు. ఢిల్లీ ప్రజలను రక్షించడం లేదని, ప్రతినిత్యం ఇక్కడ హత్యలు జరుగుతున్నాయని అన్నారు. వ్యాపారులకు బెదిరింపులు నిత్యకృత్యం అయ్యాయన్నారు. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైంది అన్నారు అరవింద్ కేజ్రీవాల్. भारतीय जनता पार्टी न केवल लोगों को सुरक्षा देने में अक्षम है, देश के बॉर्डर्स की सुरक्षा रोज खड़े होके कहते हैं कि हमसे इंडो बांग्लादेश बॉर्डर की सुरक्षा नहीं हो रही। रोज खड़े होके चिल्लाते हैं कि रोहिंग्या बॉर्डर क्रॉस कर करके आ रहे हैं, रोहिंग्या बॉर्डर क्रॉस कर करके आ रहे हैं। तुम क्या कर रहे हो भाई? अगर तुमसे नहीं हो रही इस्तीफा दे दो। केंद्र सरकार से अगर बॉर्डर्स, सबसे पहली जिम्मेदारी किसी भी सरकार की होती है अपने देश के बॉर्डर की सुरक्षा करना। अगर कोई सरकार खुलेआम एक्सेप्ट कर रही है, रोज एक्सेप्ट कर रही है कि हमसे बॉर्डर की सुरक्षा नहीं हो रही, उस सरकार को इस्तीफा दे देना चाहिए। इनसे देश के सेलिब्रिटीज की सुरक्षा नहीं हो रही, इनसे देश के बॉर्डर्स की सुरक्षा नहीं हो रही, इनसे देश की राजधानी की सुरक्षा नहीं हो रही। आज दिल्ली के अंदर खुलेआम गैंग वॉर चल रहे हैं सड़कों के ऊपर, 20-20, 25-25 राउंड फायरिंग चल रही है सड़कों के ऊपर। व्यापारियों को फिरौती की कॉल्स आ रही हैं, हर दूसरे दिन व्यापारियों को फिरौती की कॉल्स आ रही हैं, इतने करोड़ रुपए पहुंचा दो नहीं तो तुमको मार डालेंगे। व्यापारी सुरक्षित नहीं है, महिलाएं सुरक्षित नहीं है, बच्चे सुरक्षित नहीं है। रोज दिल्ली से 17 बच्चे गायब हो रहे हैं। तुम दिल्ली को सुरक्षा नहीं दे सकते, तुम देश के सेलिब्रिटीज को सुरक्षा नहीं दे सकते, तुम देश के लोगों को सुरक्षा नहीं दे सकते, तुम देश के बॉर्डर्स को सुरक्षित नहीं रख सकते। तो आज डबल इंजन की सरकार ना तो अच्छी सरकार दे सकती हैं और ना देश को सुरक्षा दे सकती हैं। हम सैफ अली खान के ऊपर हुए कातिलाना हमले की कड़े से कड़े शब्दों में निंदा करते हैं और केंद्र सरकार से और राज्यों के केंद्र सरकार से निवेदन करते हैं, अपील करते हैं कि हर वक्त गंदी राजनीति करना बंद करो, राजनीति के अलावा अपने काम करो। जो काम देश की जनता ने आपको दिया है, आपको चुन के भेजा है, आपके ऊपर भरोसा किया है, सबसे पहला काम तो होता है सुरक्षा और दूसरा होता है न्याय। ఢిల్లీలో ఆప్కి మద్దతు ఇస్తున్నామంటే కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. తమ వ్యూహం ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది అన్నారు. ఢిల్లీలో బీజేపీకి బలమైన అభ్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పారు. ఇండి కూటమికి పునాది ప్రాంతీయ పార్టీలన్న అఖిలేష్, ఢిల్లీలో ఆప్ పార్టీ బలంగా ఉంది అన్నారు అఖిలేష్ యాదవ్. समाजवादी पार्टी का आप पार्टी को समर्थन है, इसका मतलब ये नहीं कि हम कांग्रेस के विरोध में खड़े हैं। जो हमारी रणनीति थी, जिस रणनीति के सारे हम लोग काम कर रहे हैं, वो रणनीति ही बताती है कि आप ही पार्टी जो संघर्ष में है और जिस मसले को लेकर के जहां से शुरुआत इंडिया गठबंधन हुआ है कि रीजनल पार्टी जो जहां मजबूत है उसके साथ खड़ा होगा।
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబర్ 30న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1B 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 17 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్టులో రాసుకొచ్చింది. సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ ఉండబోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న జో బైడెన్ అమెరికాను ఉద్దేశించి ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చారు. అమెరికాలో విపరీతమైన సంపద, శక్తి కలిగిన ఒక సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోంది అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అమెరికా ప్రజలు తప్పుడు ప్రచారాలు చూడాల్సి ఉంటుంది అన్నారు. పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తోందని హెచ్చరించారు జో బైడెన్. I'm equally concerned about the potential rise of a tech industrial complex that could pose real dangers for our country as well. Americans are being buried under an avalanche of misinformation and disinformation, enabling the abuse of power. The free press is crumbling. Editors are disappearing. Social media is giving up on fact-checking. The truth is smothered by lies told for power and for profit. We must hold the social platforms accountable. అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు నాథన్ ఆండర్సన్ ప్రకటించారు. స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ మూసివేత నిర్ణయం విస్మయం కలిగిస్తోంది. తాము చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆండర్సన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీని వెనుక ఎలాంటి బెదిరింపులు, వ్యక్తిగత అంశాలు, ఆరోగ్య కారణాలు లేవని ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. తాను ఇక భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తానని తెలిపారు. తన టీం హిండెన్బర్గ్ ఆపరేషన్స్ లో ఎంతగానో సహకరించిందని చెప్పారు. 2 ఏళ్ల కిందట హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేయడంతో కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ముఖ్యంగా పవర్, మెటల్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి. చివరకు సెన్సెక్స్ 318 పాయింట్ల లాభంతో నిఫ్టీ 23,300 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 77,319.50 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రోజంతా లాభాల్లోనే కదలాడింది. దీంతో ఇంట్రాడేలో 77,319 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 318 పాయింట్ల లాభంతో 77,042 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,391.65 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 98.60 పాయింట్ల లాభంతో 23,311 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.